कैसा है रे भाई? अच्छा हो यार. ఆడు మన గణేష్ కాదు. ఒక నిమిషం ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది. రే గణేష్ ఏంటి ఇంకా రాలేదు? ఏంటి సినిమాకి వెళ్ళాడా? సినిమా ఏ థియేటరు? వెళ్దామా? టికెట్స్ ఎందుకు? ఇదేనా సొంత థియేటర్ అంటే ఫ్రీగా లోపలికి వెళ్ళ చేయడానికి? ఓ రే గణేష్! ఏం చేస్తున్నావు? లేకపోతే అక్కడికి వెళ్ళాలి పడుద్ది. కూర్చో. ఏంటి? మీరేమనుకోనంటే ప్లీజ్ ఒక్కసారి విజిలేసుకోవచ్చా? విజిల్ ఉందా? ఓకే ఫస్ట్ ఫింగర్స్ లో పెట్టి యా వచ్చింది వచ్చింది ట్రై ట్రై ఏంటి వెతుకుతున్నావు? గణేష్ అండి ఆడుకోసం వచ్చింది. నువ్వు పక్కనుండేసరికి ఎందుకు వచ్చేమో మర్చిపోయాను. మీరేంటి ఎత్తుతున్నారు? గణేష్ని. గణేష్ ఎలా ఉంటాడో మీకు తెలుసా? వెళ్దారండి. ఏమండి నా కోసం లిఫ్ట్లో రావచ్చుగా? 8 ఫ్లోర్స్ అండి. మర్చిపోయాను అడగటం. డ్రీమ్స్ కలర్ లో వస్తాయా బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? మీరు కల్లోకి వస్తారు కదా చూసి చెప్తాను. హా? అంటే మీరు గణేష్ కల్లోకి వస్తారు కదా అడిగి చెప్తాను అనుకోయి. ఛీ, వాడి మాట ఎత్తకండి. అయినా మీలాంటి మనుషులు వాడికిలా ఫ్రెండ్ అయ్యారండి? ఏమండి ప్లీజ్ అలా అనకండి. గణేష్ సంగతి మీకు తెలియదు. గణేష్ ఇస్ అ గ్రేట్ గాయ్. చాలా తెలివైనడు. నా తెలివి ఎంతండి? జస్ట్ 1%. బాగా నవ్విస్తాడు. నేనంతండి జస్ట్ 1%. బాగా అల్లరి చేస్తాడు. అంటే మీరు అనవసరంగా గణేష్ని అపార్థం చేసుకుంటున్నారని. ఓకే బాయ్. బాయ్. గణేష్ బాబు, పొద్దున్నుంచి మీ ఫ్లాట్ కి 4 సార్లు వచ్చాను బాబు. ఈగోండి బాబు మీ బట్టలు. 60 రూపాయలు బాబు. 60 కదా బాబు? కొంచెం ముందు. హాయ్ అండి. ఏంటి బాబు పిలిచావు? బాయ్ అండి. హాయ్. గణేష్ ఫ్రెండ్ లానే ఉండు. గణేష్ అవడానికి ట్రై చేసావనుకో పగిలిపోద్ది. ఆడవాళ్ళ నోట్లోంచి అలాంటి మాటలు బాగుండవండి. బాగుంటాయండి. చంపేస్తాను, జాగ్రత్త. ఇంకా లాభం లేదు. కొత్త ఫామ్ లా కనిపెట్టాల్సిందే. ఇప్పుడే నమ్ముతావు సూపర్మ్యాన్ అని? ఈ మ్యాజిక్ టీజీసర్గా కూడా చేస్తాడు. ఆయన సూపర్మ్యానా? సూపర్మ్యాన్. ఓకే ఓకే. ఏ దివ్య,
దివ్య అంటే అంత భయపడుతున్నావేంట్రా? అవును సూపర్ మ్యాన్, ఫ్లాట్స్ లో అందరికి మేమంటే భయం, కానీ మాకు దివ్య అంటే భయం. ఎలాగైనా దివ్యని కంట్రోల్ చేయాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు సూపర్ మ్యాన్. దానికి దారి ఉంది. ఏంటది? దివ్య ఎవరన్నా లవ్ చేయాలి, లేకపోతే ఎవరన్నా దివ్యని లవ్ చేయాలి. లవ్ చేస్తే అప్పుడు దివ్యకి లవ్ చేయడానికి టైం సరిపోదు. ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకుంటది? అలా అయితే నువ్వే లవ్ చేయి సూపర్ మ్యాన్. నేనా? నో నో నో, నన్ను ఎలాంటి ఆటలు ఎరకొచ్చుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ మీ నాన్నని లవ్ చేయమందమా? మా అమ్మకు ప్రాబ్లం అవుతుంది ఎవరా? మీ అమ్మకే కాదు, అందరమ్మలకి ప్రాబ్లమే. ఓకే ఓకే ఓకే, మీ అందరికి అంత ప్రాబ్లంగా ఉంటే నేనే లవ్ చేస్తాను. వద్దే సూపర్ మ్యాన్, ఆ దివ్య రాక్షసి. పర్లేదురా, మీ అందరి కోసం, నీ కోసం చేస్తాను రా. ఓకేనా? ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల అల్లరి మరీ ఎక్కువైపోయింది. అసలు ఎవరిని తీసుకెళ్లాడండి పిల్లల్ని? అది బయటికి ఎవరికైనా ఏదైనా అయిపోతే అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం సేఫా? భూకంపం వచ్చి అపార్ట్మెంట్ కూలిపోతాం గ్యారంటీ ఏంటి? కరెక్ట్, భూకంపం ఎప్పుడైనా రావచ్చు. అలాగని ఫ్లాష్ వచ్చేసి వెళ్ళిపోతామా? రేయ్ నువ్వు కూర్చోరా. ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు చూడు గణేష్, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాం, ఫ్లాట్ ఖాళీ చేస్తే. ఇది అసోసియేషన్ డెసిషన్. సూపర్ మ్యాన్ కాల్ చేయమని చెప్పడానికి వాళ్ళు అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్. దానిలో మనకి ఏమైనా మెంబర్షిప్ ఇచ్చారా? అట్లీస్ట్ మన మాట విన్నారా? అవును, మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్, మా నాన్న సెక్రటరీ కాబట్టి నేనే సెక్రటరీ, మా అమ్మ ట్రెజరర్ కాబట్టి నేనే ట్రెజరర్. సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి. ఈ డిమాండ్ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం. ఓకే? హెచ్చరిక, గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ తన నిర్ణయం మార్చుకోవాలి, లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇట్లు పిల్లల పోరాట సమితి. మొదలు పెట్టారా? పోరాటం అంటే పోరాటం బాగా ముదిరిపోయారు. ఓకే? ప్రెగ్నెన్సీ వసూలు చేయడం తప్ప ఉన్న పని సరిగ్గా చేసి చావడం లేదు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఏంటండి తెలుసండి, నాకు నీళ్లు రావటం లేదు, అర్జెంటు. అందుకే ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చి మాట్లాడుతున్నాను. ప్లీజ్ తప్పుకోండి. హెచ్చరిక, మా డిమాండ్ కి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మా తదుపరి వ్యూహం అమలుపరచబోతున్నాం. ఏం చేస్తారో వీళ్ళు. పిల్లలకి రాను రాను డిసిప్లిన్ లేకుండా పోతుంది. అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారయ్యారు? పిల్లలా ఉండట్లేదు, చివరికి పవర్ కూడా తీశారు. ఏం చేయాలి ఈ పిల్లల్ని? ఏమీ చెయ్యొద్దు. గణేష్ని ఇక్కడే ఉండొచ్చని చెప్పండి, వాళ్ళు ఏమీ చేయరు. అతను ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి. ఏం పాడైపోతారు? గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువేనే. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తారు? నా మనవణ్ణి చూడండి, అప్పుడు ఎలా చదివాడు, ఇప్పుడు అలాగే చదువుతున్నాడు. అలా అంటే మా పాప బానే చదువుతోంది, మావాడు కూడా బానే చదువుతున్నాడు. మరి గణేష్ని ఎందుకు పంపించటం? అలా అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ అతనితో బయటికి వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాం. ఇక ముందలా జరగకుండా చూడండి. పిల్లలు, మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు, సరేనా? ఓ మీరా? మార్నింగ్. ఎక్కడికి? ఏయ్, చెప్తాను. తప్పుకోండి. అక్కడే ఉండి పడిపోతావు. అయ్యో ఏమైంది? ఐసు డోరేస్ వేసుకుంది, తీయడం రావట్లేదంట, ఇరుక్కుపోయింది. ఎవరిన ఫైర్ సర్వీస్ ఫోన్ చేశారా? ఫైర్ సర్వీసా? అదెందుకు? నువ్వు ఉన్నావు కదా, ఇలా దూకి అలా కాపడే. ఏంటి ఇలా దూకే ఇలా కాపాడేయాలా? పద. ఎక్కడరా? దూకాలంటే డిస్టెన్స్ కావాలి కదా. ఏంటి? ఓకే, ఇక్కడ నుంచి పరిగెత్తుకెళ్ళి అలా దూకే. ఏమైంది? ఏముంటది, పవర్ తగ్గుంటది. ట్రయల్స్ చూసా, ఆల్ రియల్స్ చేస్తా.
అదేంటేసు ఇంత చిన్నదానికి నడుస్తారా? ఇదిగో ఇలాంటి ఓపెన్, ఇలాంటి క్లోజ్, అంతే. ఇది నాకు తెలుసు సూపర్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్ కాదు, టెస్ట్ చేయడానికి అబ్బాండోరే నన్ను ఇలా చేయమని చెప్పారు. అలా అలా ఇప్పుడన్నా నమ్ముతావా నేను సూపర్ మ్యాన్ అని? నువ్వు దూకింది 8 meters ఒలింపిక్స్ లో, దానికన్నా ఎక్కువ దూకాడు. అది సూపర్ మ్యానా? ఏదో మరి ఇంట్లో టెస్ట్ చేసావు, ఇంట్లో టెస్ట్ చేసావు, ఇంట్లో టెస్ట్ చేసావు. నొప్పలేదుగా. గణేష్ ని దూకమని ఎవర్రా చెప్పింది? చెప్పకపోతే అందరికీ వాతలు తేల్తాయి. వీళ్ళు చెప్పేలోకం మనమే ఒక్కడం బెటర్. యూ జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకంత ఇంట్రెస్ట్? రారా చేపట్టు. వదలరా. మేము చదవకపోతే కొట్టు, అంతేగాని మా పర్సనల్ మ్యాట్లో తలదర్చుకో. నేను నీకు ట్యూషన్ చెప్పను. ఓ అనుకున్నా. వెళ్దాం రండ్రా. ఏ వాళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నావురా? మేమందరం కలిసే డిసైడ్ చేసుకున్నాం. ఏయ్ నేను మీకు ట్యూషన్ చెప్పింది ఇంటెలిజెంట్ కాదమ్మా. మేమేం డౌట్ సగం భయపడకు సూపర్ మ్యాన్. ఒక చేత బుక్ పెట్టుకో, ఒక చేత స్టిక్ పెట్టుకో, అటు ఇటు తిరుగు. అదే ట్యూషన్. రే నా వల్ల కాదురా. ఆ దివ్య పెద్ద మబ్బు అదే ట్యూషన్ చెప్తుంటే నీకేంటి? ఏంటి నేను మబ్బా? నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకే మీకు ర్యాంక్స్ వచ్చాయి తెలుసా? ఏంటి నేను చేసా అంటున్నావు? మాకోసం మేము ఎగ్జామ్ రాసావా? ఏయ్ నువ్వు మాట్లాడుకో. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే 40% వచ్చేలా చేసింది నేను. నీ ట్యూషన్ లో 40% వచ్చింది, గణేష్ ట్యూషన్ లో 70% వస్తుంది. వీడిగా 70%? ముందు వాడిని పాస్ అవ్వమను, తర్వాత చూద్దాం. 70% తెచ్చుకుంటే తెచ్చుకోమని చూద్దాం. ఎండు పెట్టు. దేనికైనా రెడీ. వీటికి 70% వస్తాయి. నువ్వు ఐ లవ్ చెప్పాలి. ఐ లవ్ యూ నా నీకా? నాకు కాదు, తనకి. నాకేం ముందు తెచ్చుకోమను, తర్వాత చూద్దాం. రే ఎలాగైనా 70% తెచ్చుకోరా. ఏంటి జోకా? నేను పాస్ అవుట్ నీ గొప్ప. 70% సారీ. రే నేను నమ్మే కదరా బెట్ కాసం. నమ్మే నాకే నమ్మకం లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నాకు రావు. శుభం పక్కన ఉంది కదా, ఎందుకు రావా? నాకు 70% వస్తుందా సూపర్ మ్యాన్? నా కోసమో నీ కోసమో నీ కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమై నీ కోసమో నీ కోసమై నా కోసమో నా కోసమని నీ కోసమో నీ కోసమని నా కోసమో నీ కోసమో నా కోసం ఈ కోసం కోసమో ఏదో ఒకటి అవడం కోసం నీకు వస్తుంది. ఏరా వచ్చేలా ఉందిరా. 2 little hands go clap clap clap. 2 little legs go tap tap tap. 2 little eyes are open wide. రే 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 ప్లీజ్ రా, ఈ లాస్ట్ లైన్ ఒక్కటన్నా చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. One little head goes side to side. Three 5s are 15. 3 5s are 15. 3 6s are 18. 3 6 are 18. 3 7s are 21. 3 7s are. సూపర్ మ్యాన్ నాకు ఒక డౌట్. ఆహా ఆ సౌండింగ్ ఎంత బాగుందిరా. డౌట్ వచ్చిందంటే చదువు వచ్చేసినట్టే. అడుగు అడుగు అడుగు. నాకు 70% రావాలని చేస్తున్నావా, లేకపోతే టీవీ లో చేయాలని చేస్తున్నావా? నీ వయసుకి రాకూడని డౌట్ వచ్చింది, చెప్పింది రిపీట్ చేయి.